మీరు మీ సంపదను దానం చేస్తున్నారా? అది ఎలా సంపాదించారు? మీ దానం దైవం స్వీకరిస్తాడా? అందుకోసం మీరేం చేయాలి? ప్రియ సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీస్. హజరత్ అబ్దుల్లా ఇబ్న్ మసూద్ రజియల్లాహు తఆలా అన్హు వారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారని ఉల్లేఖించారు. ఇలా జరగటం అసంభవం. ఒక వ్యక్తి అధర్మ సంపాదన ఆర్జించి అందులో నుంచి దానం చేస్తే దాన్ని స్వీకరించటం, అతని ధనంలో శుభలాభాలు ప్రసాదించటం అన్నది ఎన్నటికీ జరగదు. అతను వదిలిపోయే ఆస్తి అతన్ని కేవలం నరకానికి కొనిపోయే దారి ఖర్చుగా పరిణమిస్తుంది. అల్లా విధానం ఏమిటంటే, ఆయన చెడును చెడు ద్వారా నివారించడు, ఆయన చెడును మంచి ద్వారా రూపుమాపుతాడు. మలినాన్ని మలినం ద్వారా ప్రక్షాళన చేసి పరిశుద్ధతను పొందలేము. సోదర మహాశివులారా, ఇందులో అతని ఆస్తి అతనికి నరకానికి కొనిపోతుందంటే భావం ఆ ధనం, ఆ సంపాదన వల్ల పరలోకంలో శుభశ్రేయాలు, సాఫల్యం ప్రాప్తం కావని అర్థం. మాలిన్యాన్ని మలినం ద్వారా పరిశుద్ధపరచలేమన్నది ఓ యథార్థం. దాన్ని ఇక్కడ ఉదహరిస్తూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం లక్ష్య శుద్ధి ఉన్నంత మాత్రాన సరిపోదు, దానితో పాటు సాధనాలు, మార్గాల పరిశుద్ధత కూడా అవసరమే అని తెలుపటం ఈ హదీసు ఉద్దేశం. కనుక సోదర మహాశివులారా, దానం చేయటం ఎంత ప్రధానమో ఆ ధనాన్ని సంపాదించే మార్గం పరిశుద్ధమైనదిగా ఉంచుకోవటం చాలా ప్రధానమైన విషయం. కనుక పరిశుద్ధ మార్గాల ద్వారా సంపాదించిన దాన్నే దైవ మార్గంలో దానం చేసే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.